శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 88వ శ్లోకము. నేను శ్రీరాముణ్ణి, అగస్త్యుణ్ణి, బ్రహ్మను మించిన వాణ్ణి అయినట్లయితే, ఓ పరమేశ్వర, నీ అర్చనను, స్తోత్రమును, ధ్యానాన్ని చేయడానికి సమర్థుణ్ణవుతాను అని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. యదా కృతాంబో నిధిసేతుబంధనః కరస్థలాధః కృతపర్వతాదిపః భవాని తే లంఘితపద్మసంభవ స్తదా శివార్చాస్తవ భావనక్షమః. ఈ శ్లోకమునకు భావము: ఓ సాంబశివ, నేను ఎప్పుడు సముద్రానికి సేతువును కట్టగల రాముణ్ణి, అరచేతితో అణచబడ్డ వింధ్య పర్వతము గల అగస్త్యుణ్ణి, బ్రహ్మశక్తిని అతిక్రమించిన వాణ్ణి అవుతాను, అప్పుడే నిన్ను పూజించడానికి, స్తోత్రము చేయడానికి, భావించడానికి, ధ్యానించడానికి సమర్థుణ్ణి అవుతాను. రాముడు, అగస్త్యుడు, బ్రహ్మ గొప్ప శివభక్తులు. వారి వంటి గొప్పవారు కానీ శివునికి పూజాదులు చేయడానికి మరొకరు సమర్థులు కారని భావం. శంకరుని అంత గొప్పవారికి పూజ చేయగల అర్హత, స్తోమత ఉండాలంటే సముద్రానికి వారధిని కట్టిన శ్రీరాముడు అంతటి వాడు అవ్వాలట. సముద్రానికి సేతువు కట్టడం అంత తేలిక పని కాదు. నేటి వరకు ఆ పని చేసిన మొదటివాడు, చివరివాడు శ్రీరాముడు ఒక్కడే. అందుకే రాముడు చేసిన ఆ పనికి అంత ప్రాముఖ్యము. శివభక్తుడైన శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించిన తర్వాత మన దేశం దక్షిణ తీరంలో ఉన్న సముద్ర తీరంలో రామేశ్వరం వద్ద శివలింగ ప్రతిష్ఠ చేసి తనకు శివునిపై గల అనంతమైన భక్తిని, ప్రేమ, గౌరవాలని చాటుకున్నాడు. రావణుడిలోని కామ ప్రవృత్తిని, దుష్టత్వాన్ని నిర్మూలించటానికే శ్రీరాముడు రావణుని చంపాల్సి వచ్చిందని, రావణుడిలోని శివభక్తిని వ్యతిరేకించి కాదని మనం గుర్తించాలి. శ్రీరాముడు రామేశ్వరంలో శివప్రతిష్ఠను చేసి గొప్పగా శివుని పూజించాడు. అందుకే రాముడంతటి వాడైతేనే శివుని అర్చించగలడని శంకరులు ఇక్కడ చెప్పారు. అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని క్రిందికి అణచడం. వింధ్యపర్వతము మేరు పర్వతంతో తగువ పెట్టుకుని ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది. వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణిచే పని అగస్త్య మహర్షి స్వీకరించాడు. అగస్త్య మహర్షి ఉత్తర భారతం నుండి దక్షిణ భారతానికి బయలుదేరాడు. వింధ్యపర్వతం అగస్త్యుల వారికి దారి ఇవ్వటానికి తల వంచింది. తాను దక్షిణ భారతం నుండి తిరిగి వచ్చే వరకు అలానే తల వంచి ఉండమని అగస్త్య మహర్షి వింధ్యపర్వతాన్ని ఆదేశించారు. నేటికి వింధ్యాద్రి అలాగే అణిగిమణిగి పడి ఉంది. ఇది అగస్త్యుని మాట విలువ. ఈ అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన ఆదిత్య హృదయ స్తోత్రం ప్రత్యేక మహిమ గలది. రావణుడితో యుద్ధంలో శ్రీరాముడు నిరుత్సాహంగా ఉన్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించారు. ఆ సూర్యస్థుతితో కలిగిన ఉత్సాహంతోనే శ్రీరాముడు రావణవధ కావించాడు. మనం కూడా నిత్యం ఉదయం సూర్యోదయ సమయంలో స్నానానంతరం ఆదిత్య హృదయ మంత్రం పారాయణం చేస్తే మంచి తేజస్సు, ఆరోగ్యము, శక్తి, ఉత్సాహము కలుగుతాయి. అగస్త్యుల ఆదిత్య హృదయ స్తోత్రానికి అంతటి శక్తి ఉంది. అందుకే అగస్త్యుని వంటి వారైతేనే శంకరుని స్తోత్రం చేయగలరని శంకరుడు చెప్పారు. ఇంకా బ్రహ్మను మించిన శక్తి కలవారే శివుణ్ణి ధ్యానింపగలరట. బ్రహ్మ నారాయణుని నాభికమలంలో పుట్టాడు. బ్రహ్మ ఆ పద్మంలో ఉండగా తాను ఆ పద్మంలోకి ఎలా వచ్చానా అనే అనుమానం బ్రహ్మగారికి వచ్చిందట. వెంటనే బ్రహ్మ తాను ఉన్న పద్మనాళం గుండా క్రిందికి వెళ్ళి ఆ మహావిష్ణువును ధ్యానం చేశాడట. ప్రపంచంలో మొట్టమొదటిగా అలా ధ్యానం చేసినవాడు బ్రహ్మట. అందుకే బ్రహ్మగారు చేసిన ధ్యానానికి అంత ప్రసిద్ధి. ఆ బ్రహ్మను మించిన వాడైతేనే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయడానికి సమర్థులు అవుతారని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. మనం త్రికరణ శుద్ధిగా శంకరారాధన చేస్తే ఈ శ్లోకంలో పేర్కొన్న శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ అంతటి వారం అవుతామనే సూచన ఈ శ్లోకంలో ఉంది.
పరమేశ్వరుడు మనోవాక్కులకు అందనంత గొప్పవాడని భావం. మొత్తముపై శ్రీరాముడు పూజించడంలోనూ, అగస్త్యుడు స్తోత్రము చేయడంలోనూ, బ్రహ్మ ధ్యానము చేయడంలోనూ గొప్పవారని పరమార్థం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.